ఎవ్వరేమన్నా శ్రీ స్వర్గీయ నందమూరి తారక వచ్చిన టీడీ జనార్దన్ రెడ్డి గారికి, నందమూరి తారక రామారావుకి ఒక సబ్ రిజిస్టర్గా అంచెలుగా వెదికి ఒక యాక్ట్ వారి కష్టాలు తీర్చేలాగా గుర్తుకునేలాగా ఆదర్శమైన కార్యక్రమాలు చేస్తూ ఆయన చేసిన మంచి పనులు, ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ నడుస్తున్నాయి, ఎప్పటికీ అలానే ఉంటాయి. అలాంటి మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన స్వర్గీయ నందమూరి రామారావు గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆయన ఫాలో అయిన విధానాన్ని మనం కూడా ఫాలో అవ్వాలి. ఆయన ఏం చేశారు, ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, మనం కూడా భావితరాల్లో ఆయనలాగే పెద్ద స్థాయికి ఎదగాలి అంటే కనుక ఎగ్జాంపుల్ ఆయన తెల్లవారు 3 గంటలకే లేచేవారు అనేవారు. సో ఇప్పటికి కూడా లెగుస్తున్నారు, తెల్లవారులకే లేచి వాకింగ్ చేసి చాలామందికి ఇన్స్పైర్ అవుతున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు చేశారు. మనలో కూడా చాలామంది ఉన్నారు. మన ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఏదైతే కనుక సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అవి సాటా అవని, టాస్ అవని, చాట్స్ అవని, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళందరూ కూడా ఎవరికో ఒకరికి మంచి చేయాలి, ఎంతో కష్టపడి వాళ్ళ సమయాన్ని వెచ్చించి మంచి చేయాలనే తపంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీ అందరి తరపున స్టేజ్ మీద నుంచి నా కృతజ్ఞతలు. అలాగే మంచి చేసేటప్పుడు మన ఈవెన్ గౌరినాయుడు గారు కూడా వాళ్ళు మా ఊర్లో పార్వతీపురం ఏరియాలో అనాథాశ్రమ సేవలు అందిస్తున్నారండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా. అలాంటివన్నీ కూడా మనం ఎన్టీఆర్ గారి నుంచి నేర్చుకున్నాం. సో ఇంకా ముగించే ముందు నేను కూడా అఫ్కోర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళందరూ ఎన్టీఆర్ అభిమానులే. నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఏమంటేవి జాతి మతముల సూతశిథిలి కింద అర్హత లేదంటివా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. అందువా నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టేది అది మట్టి కొండలో పుట్టించవు కదా, నీది ఏ కులమో ఇంత ఏలా ఆస్మత్ పితామోడు కురుకులు వృద్ధుడైన ఈ శాంతనముడు శివసముద్ర భార్య గంగా చెప్పమని జన్మించలేదా? అయినది ఏ కులమో? నాతో చెప్పించేది ఏమయ్యా, మన వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశి పుత్రుడు కాదా? అతని పంచమజాతి కన్య అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగుని పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడుచు మత్స్యగుందైన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామయ్య అంబితో మా తండ్రిని, మా పినపితామికి అంబాలికితో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణచనుడని మీతో కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానవసరం బట్టి ఖ్యాత బీజ ప్రాధాన్యతతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అనే వ్యర్థవాదములు ఎందుకు? థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ వర్ధిల్లాలి, ఎన్టీఆర్ వర్ధిల్లాలి, ఎన్టీఆర్ వర్ధిల్లాలి. జై హింద్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన శాట్స్ టీమ్ సభ్యులకి, మన తెలుగు వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇంత సురక్షితంగా ఉన్నామంటే కనుక మన ఇండియన్ ఆర్మీ అక్కడ బోర్డర్లో ఫైట్ చేస్తుంది. సో మీ అందరూ కూడా ఒకసారి మన ఇండియన్ ఆర్మీ కోసం మీ చప్పట్లతో అభినందనగా కోరుతున్నారు. జై హింద్, జై భారత్.